టు అవర్ ఛానల్ చెట్టి బ్లాగ్స్. ఈరోజు మనం ఒకటి వైర్లెస్ బ్లూటూత్ తోటి బుక్ చేసినాం. మనం వాయిస్ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా మనం బ్లౌజ్ చేస్తే, అందుకోసం మనం ఇది చేసినాం. దీని కాస్ట్, దీని రివ్యూ మొత్తం నేను చెప్పేస్తా. ఓపెన్ చేద్దాం, ఒకసారి అన్బాక్స్ చేద్దాం. వెళ్ళిచ్చాడు గ్రీన్ యారో కంపెనీ. ఓపెన్ చేద్దాం. కట్టడా ఇది వారంటీ కార్డు. ముందు మంచి ప్యాకింగ్ బాగా ఇచ్చిండు. బాక్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఇచ్చిండు, చూడండి. ఇది మన మొబైల్ పెట్టుకునేది. ఇటు సి పోర్ట్ ఇచ్చిండు, ఇక యాపిల్ పోర్ట్ కూడా ఇచ్చిండు, ఒకటి యాపిల్ పెట్టుకునేది. లైట్ పోర్ట్ అంటుంది అది. ఇవి రిసీవర్ ట్రాన్స్మిటర్స్ 2 ఇచ్చిండు. ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది ఎలా యూజ్ చేయను, దీని మాన్యువల్ ఇదంతా. ఒకసారి దీన్ని బయటకు వెళ్ళి చెక్ చేద్దాం. ఈ బిల్లు ఇది మన మొబైల్కి పెట్టుకోవాలి. ఇది 2 ట్రాన్స్మిటర్స్, దాని బాక్స్ సీ పోర్ట్తో ఇచ్చాడు. ఇవ్వండి, మనది సీ పోర్ట్ కదా, సీ పెడదాం మనం. యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఈ లైటనింగ్ పోర్ట్ పెట్టుకుంటారు. ఈ ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్. ఇది మన ఫోన్కి అటాచ్ చేద్దాం. ఒకసారి వాయిస్ చెక్ చేద్దాం పెట్టేసి. సో చెక్ చేద్దాం, ఇది పెట్టేసుకొని బాడీ పెట్టేసుకొని వాయిస్ వచ్చి చెక్ చేద్దాం. నేను కొంచెం మాట్లాడతా, ఆ మాట్లాడింది ఎట్టుందో అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటా. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 పెట్టుకున్నా. చెక్ చేద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ పోయి ఫస్ట్ ఫ్రంట్లో మాట్లాడదాం. ఇంతకుముందు నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా, అది వైర్లెస్ బ్లూటూత్ కాదు, వైర్లెస్ మైక్ అనాలి. నేనేదో తొందరపాటు అలా అనేసా. ఇప్పుడు డిస్టెన్స్ చెక్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను ఫోన్కి 3 మీటర్స్ దూరంలో ఉన్నా. బ్యాక్ సైడ్ ఎత్తుకుంటే చూద్దాం. ఇప్పుడైతే మనం నాయిస్ రిడక్షన్ స్టార్ట్ చేసి చూస్తున్నాం. ఎందుకంటే మాన్యువల్ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా ఏదో ఇబ్బంది అవుతున్నట్టుంది, వీడియో సింక్ అయితే లేదు. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూద్దాం. ఒక 10 మినిట్స్ బ్యాక్ వెళ్ళి చూద్దాం మనం. చూడండి, ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ దూరంకి వచ్చినాం మనం. నాకు కూడా తెలియదు ఎట్లుందో ఇప్పుడు అది. బ్యాక్ వెళ్ళుకుంటే చూస్తూ ఉన్నారు, చెయ్యాలి. అంత అయిపోయిన తర్వాత నేను వీడియో చెక్ చేస్తా. బాగుందంటే ఇలాగే ఉంచుకుంటా, లేకపోతే రిటర్న్ చేస్తాను నేను. ఓకేనా? నౌ గోయింగ్ బ్యాక్. ఐ హోప్ ఇది పని చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన కాస్ట్ కూడా బాగానే పడ్డది, 200-300 పడ్డది. ఫెస్టివల్ సైజ్ ఉంది కదా, అందుకే. ఇప్పుడు దగ్గర మనం 20 మీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ ప్లేస్ లేదు, 50 మీటర్స్ దాకా పనిచేస్తానని చెప్పారు. సరే అటు ఇటు వాక్ చేసుకుంటే కూడా చూద్దాం మనం, ఎట్లుందో చూద్దాం. ఇంకా బ్యాక్ వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి ఒక 30 మీటర్స్ ఉండొచ్చు మేబీ. అంటే ఎంతైనా మనం కెమెరా పెట్టేసి అంత 50 మీటర్ల దూరం వెళ్ళలేము అనుకోండి, బట్ చూద్దాం ఒకసారి. ఇంకోటి ఏంటంటే, దీని రివ్యూ నేను చెప్పేస్తా తర్వాత, తీసుకోవాలా లేదా. ఓకేనా? అలాగే మనం ఇప్పుడు వాక్ చేసుకుంటా మైక్ చెక్ చేద్దాం. మరి ఇది ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా, ఎందుకంటే వ్లాగ్ అన్నప్పుడు నడుచుకుంటూనే ఇస్తాం కదా, మరి ఏమైనా సౌండ్ వస్తుందా లేదా అర్థమవుతాయి కదా. ఇట్లా వాక్ చేస్తున్నాం, ఇంకా మనం పరిగెత్తినప్పుడు కూడా చూడాలి. ఇప్పుడు మనం వచ్చేసి వాయిస్ రివర్స్ మోడ్లో పెట్టేసాం. ఇది మా ఫ్రెండ్ కారే, ఇక్కడ ఉన్నాం. కార్ చూద్దాం వాయిస్ ఎట్లా వస్తుంది. హాయ్, ఇప్పుడు వచ్చేసి మనం నార్మల్ మోడ్ పెట్టినాం. వాయిస్ మనం ఫోన్లో రికార్డ్ చేసినప్పుడు ఎట్లయితే వాయిస్ ఉంటుందో సేమ్ అదే పెట్టినాం. మరి ఇప్పుడు ఎట్లా వస్తుందో, మరి ఏమైనా స్ట్రక్ అవుతుందా, ఏమన్నా డిస్ట్రాక్ట్ అవుతుందో చూద్దాం. హాయ్, మనం ఇప్పటి నుంచి కార్ రివ్యూ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఇద్దాం. ఇది కూడా మా ఫ్రెండ్ కారే, ప్రశాంత్ అని మా ఫ్రెండ్, 10th క్లాస్మేట్. ఆయనదే స్విఫ్ట్ డిజైర్. ఇది డీజిల్ బండి. చూద్దాం
సెల్ఫ్ డ్రైవ్ కూడా ఇస్తాడు. హాయ్, ఇప్పుడు మనం దగ్గర 50 మీటర్స్ 40 ప్లేసే ఉన్నాం. 45 నుంచి 50 దగ్గర ఉంటాం కావచ్చు. కెమెరాకి చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ మనం బుక్ చేసింది గ్రీన్ యారో మైక్. ఇదంతా అనుకున్నంత బాగా లేదు. మనం లాంగ్ డిస్టెన్స్ పోయినప్పుడు కానీ 15 మీటర్స్ ఎక్కువ పోతే 10 మీటర్స్ ఎక్కువ పోతే సరిగ్గా పని చేయట్లేదు. సో నాకు ఇది నచ్చలేదు. జస్ట్ ఆఫర్ ఉంది అని చెప్పి చేసిన. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 3500, మనకు 2300కి వచ్చేసింది. ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అవి ఇవన్నీ ఉంటే ఇంకో 300 రూపాయలు తక్కువ రావచ్చు. క్యాష్ బ్యాక్ 150 వచ్చింది మనకు. మొత్తం 2100 మనకు వచ్చింది. నాకైతే అనుకున్నంత బాగా నచ్చలేదు. సో నేను రిటర్న్ పెడదాం అనుకుంటున్నా. ఇంకేదైనా మంచిది బుక్ చేద్దాం.